ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలుర పాఠశాలలో 1973-1974 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన పూర్వ విద్యార్థులు. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ క్లబ్లో మెగా వైద్య శిబిరం. లయన్స్ క్లబ్, మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్. రామగుండం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లో డీసీపీ, ఏసీపీ, పట్టణ పోలీసులతో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించడం కోసం ఎలాంటి ధృవపత్రాలు లేని వాహనాలను గుర్తించడానికి, అన్క్లెయిమ్డ్ వాహనాలు, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు తదితర వాటిని చట్ట విరుద్ధంగా అక్రమంగా నిర్వహించడం, అమ్మడం, రవాణా చేయడం లాంటి వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించే ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ప్రజా జీవనం వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు పోలీస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని, వారికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని వదిలిపెట్టేది, ఉపేక్షించేది లేదని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని సిపి అంబర్ కిషోర్ జా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ కుమార్, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఏరియాలో మంచిర్యాల పోలీస్ ద్వారా కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఉంది. శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి మేము రెగ్యులర్గా ఏరియాకి సరౌండ్ చేసి అక్కడ ఉన్న అసాంఘిక కార్యక్రమం చేసేవాళ్ళు మనిషికి ఐడెంటిఫై చేయడానికి, ఒకవేళ పేపర్ లేకున్నా వెహికల్స్ ఉంటే అది చూసుకోవడానికి, అదేవిధంగా ఇల్లీగల్ మెటీరియల్ మీరు చూస్తున్నారా ఇక్కడ ఐఎఫ్ఎల్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది బెల్ట్ షాప్లో. ఇదే విధంగా వేరే వేరే మెటీరియల్స్ కూడా, ఎక్స్ప్లోసివ్ మెటీరియల్ ఉండొచ్చు, లేకపోతే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ వెహికల్స్ ఉండొచ్చు, అది అన్ని ఐడెంటిఫై చేసి మనము అందరికి పోతున్నాము. అదేవిధంగా ఈ కార్డన్ సర్చ్ కి ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఉంది. పబ్లిక్ కి ఒక మెసేజ్ ఉండాలి, మీరు మంచిగా ఉండండి, చట్టంబద్ధంగా ఉండండి, పోలీస్ మీకు సహాయం గురించి ఉన్నాము. ఎవరు రోడ్డు మీద వచ్చి
అసాంఘిక కార్యక్రమంలో ఎంగేజ్ అయితే వాళ్ళకి తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ సౌజన్యంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ మంచిర్యాల క్లబ్ ప్రాంగణంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు 460 మంది పాల్గొని వివిధ జబ్బులకు సంబంధించిన ప్రముఖ వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించుకొని ఇందులో 120 మందికి 2D ఎకో, 140 మందికి ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు నిర్వాహకులు వి మధుసూదన్ రెడ్డి, కె భాస్కర్ రెడ్డి, కె సత్యపాల్ రెడ్డిలను డీసీపీ ఏ భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శ్యామ్ సుందర్ రావు, లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు కార్కూరి చంద్రమౌళి, లయన్స్ సభ్యులు వినయ్ కుమార్, డాక్టర్ కె సుగుణాకర్ రెడ్డి, ఆర్సీ కొత్త సురేందర్, పి వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాస్, రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు శంకర్ వర్మ, ఎం సత్రం రెడ్డి, ఎడ్ల కిషన్, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల క్లబ్ ఆవరణలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల, లయన్స్ క్లబ్ మంచిర్యాల, రెనో హాస్పిటల్స్ కరీంనగర్ గారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మధుసూదన్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, భాస్కర్ రెడ్డి గారు మరియు రెనో హాస్పిటల్ మేనేజర్స్ అండ్ డాక్టర్స్ పాల్గొన్నారు. దాదాపు 400 మంది పేషెంట్స్ ఇప్పటి వరకు స్క్రీనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉన్నారో, కొద్దిపాటి పనులు చేసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నారో వాళ్లకు అధునాతనమైన మల్టీ స్పెషాలిటీ సేవలు, స్క్రీనింగ్ కానివ్వండి, ఈసీజీ, 2D ఈకో అండ్ గైనిక్ సమస్యలకు సంబంధించిన స్కానింగ్స్ ప్రతి ఒక్క మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని చేస్తున్నారు. దాదాపు ఇప్పుడే మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు, దాదాపు 80 మెంబర్స్ వరకు క్రానిక్ హెల్త్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత వాళ్ళకు ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామని చెప్పినారు. దానికి నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇలాంటి సేవలు ముఖ్యంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, ప్రజలకు ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు అందించడానికి ముందుకు రావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సేవల్లో ముందున్న వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ లయన్స్ మంచిర్యాల క్లబ్ సంయుక్తంగా రేనీ హాస్పిటల్ కరీంనగర్ వారి సహాయ సహకారాలతోటి మల్టీ స్పెషాలిటీ హెల్త్ చెకప్ క్యాంపును మంచిర్యాల పట్టణంలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి మంచిర్యాల క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు 400 పైన మంది ఈ క్యాంపులో పాల్గొని వివిధ డిసీజెస్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ డాక్టర్స్ తోటి మరి చెకప్ చేయించుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటుగా 2D ఈకో అండ్ ఈసీజీ టెస్టులను కూడా మేము ఉచితంగానే ఈ క్యాంపులో అందజేయడం జరిగింది. వాటితో పాటుగా అవసరమైన వారికి మందులను కూడా అందజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఇప్పుడే మంచిర్యాల డీసీపీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి వారు అందరితోని సంప్రదించి ఈ క్యాంపును ఆర్గనైజ్ చేయడంలో
సహాయ సహకారాలు అందించడం జరిగింది. సో వారికి మేము ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ అండ్ రెడ్ క్రాస్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో మరి లయన్స్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి రెగ్యులర్గా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలాంటి మల్టీ స్పెషల్ క్యాంప్స్ దాదాపుగా ఫ్రీక్వెంట్గా మేము 3 నెలలకు ఒకసారి ప్రజల సౌకర్యార్థము మేము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, పేద ప్రజలు ఈ శిబిరాలలో పాల్గొని మరి వారికి సహాయ సహకారాలు అందించడం అనేది మా ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ కార్యక్రమాన్ని మేము దాదాపు వారం రోజుల నుంచి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మరి రేణి హాస్పిటల్ వారు కూడా సహాయ సహకారాలు అందించారు. సో వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ చైర్మన్ జి శ్యామసుందరరావు గారు, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి, అలాగే సత్యపాల్ రెడ్డి గారు, అలాగే ఇంకా మంచాల క్లబ్, దాని తర్వాత లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ సంబంధించిన వివిధ క్లబ్ల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా కార్యవర్గ సభ్యులు కూడా వారు సహాయ సహకారాలు అందించారు. సో ప్రత్యేకంగా అందరికీ కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఏదైనా కూడా లయన్స్ ఆర్గనైజేషన్, రెడ్ క్రాస్ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సొసైటీ డిస్ట్రిక్ట్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరానికి వచ్చిన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదట ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా గతంలో 2018లో ఆనరబుల్ కలెక్టర్ కర్నర్ గారు ఆధ్వర్యంలో బెల్లం మెగా హెల్త్ క్యాంప్ చేసి 2000 బెనిఫిషియర్స్ కూడా సర్వీసులు అందించాము. అలాగే 2019లో కలెక్టర్ భారతి ఒలికేర్మ గారి ఆధ్వర్యంలో చెన్నూరులో 1500 బెనిఫిషియర్స్ కూడా అందించిన చరిత్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉంది. ఈరోజు కూడా దాదాపు 1000 మంది దాకా ఈ క్యాంపు ద్వారా వాళ్ళకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రేణి హాస్పిటల్ వాళ్ళని మేము కోరుకునేది ఏంటంటే మరొకసారి మనం చెన్నూరులో కూడా సంయుక్తంగా ఇలాంటి ఒక మెగా క్యాంపుకు మీరు సహకరించాలని కోరుకుంటూ, ఇలాంటి దిగ్విజయమైన క్యాంపుకు సహకారం అందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, అలాగే డీసీపీ భాస్కర్ గారికి, అలాగే ఏసీపీ ప్రకాష్ సార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ఇంత చక్కటి ప్రాంగణాన్ని మాకు కల్పించినందుకు క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కూడా లయన్స్ క్లబ్ కానీ, తర్వాత చారిటబుల్ ట్రస్ట్ కానీ, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ ఈ వైద్య శిబిరాలు కూడా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమంలో ముందుంటుంది. కాబట్టి మేము తరచుగా చేసే కార్యక్రమాల్లో భాగంగా చేస్తున్నాం. రెగ్యులర్గా కూడా మనం ప్రతి నెల ఆఖరి ఆదివారం కూడా లయన్స్ క్లబ్ మన లయన్స్ భవన్లో కూడా ఐ నిర్ధారణ శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఎవరైతే ఐ ఆపరేషన్స్ కోరుకుంటున్నారో వారిని రేపూర్తి ఐ హాస్పిటల్ పంపించి వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ తీసుకురావచ్చి వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి నెల చేయ ప్రక్రియ కాబట్టి ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజు అక్కడ క్యాంప్ ఉంటుంది. కాబట్టి ఈ క్యాంపును కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రం జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 1973-1974 బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గుండా సుధాకర్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం చదువుకున్నప్పటి జ్ఞాపకాలను, స్మృతులను గుర్తు చేశారు. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని, అదే తరగతి గదుల్లో మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన గురువులకు మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నామని అన్నారు. దైవం, తల్లిదండ్రుల తర్వాత మన జీవితాలకు మార్గం చూపింది గురు పూజ్యులేనని, వారి సమక్షంలో మనమంతా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా చదువులు నేర్పిన గురువులందరికీ ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు పొందారు. పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆత్మీయ పలకరింపులు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈనాడు మా యొక్క మంచిర్యాల జడ్పీ హై స్కూల్ 1973-74 బ్యాచ్. ఇట్ ఈస్ ఏ గోల్డెన్ బ్యాచ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీకి ఇచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పెద్దలు, మా దైవ సమానులు గురువర్యులు, అదేవిధంగా మా మిత్ర విశిష్ట అతిథులు మరియు ఎంతో సుదూరం నుండి వాతావరణం సరిగా లేనప్పటికీ శ్రమతో కృషితో వచ్చినటువంటి నా యొక్క తోటి విద్యార్థులకు సుమాంజలు, స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం ఏ వయసులో ఉన్నా కూడా ఈరోజు మాత్రం మనము ఈ ప్రాంగణం వదిలి వెళ్ళే వరకు మనమంతా విద్యార్థులమే భావించండి. వయస్సుతో నిమిత్తం లేదు. ఈరోజు మన జీవితంలో ఒక మరపురాని రోజు. మన పాఠశాలను వదిలి 51 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇలా కలుసుకోవడం మన ఒక అపూర్వ అనుభూతి. గతంలో మనము 7 అక్టోబర్ 2012లో ఒకసారి శ్రీనివాస గార్డెన్లో కలుసుకున్నాము. తర్వాత ఈరోజే సుమారు 13 సంవత్సరాల తర్వాత మనము కలుసుకున్నప్పటికీ ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎలాంటి ముఖంలో ఎలాంటి తేజస్సులో ఏమాత్రం నాకు తేడా కనపడలేదు. అంటే మనమంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉన్నాం. దేశం యొక్క భవిష్యత్తు స్కూళ్ళలోనే నిర్ణయింపబడతాయి. అంతటి మహత్తర జ్ఞానము మనకు గురువులు అందించారు. భగవంతుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా హోదా పక్కన పెట్టి గురువులు కనబడగానే పాదాభివందనం చేసే సంస్కారం మనది. అటువంటి గొప్ప శక్తి కేవలం గురువులోనే ఉంది. అటువంటి గురువులను మనం ఈరోజు సత్కరించుకోవడం మన అదృష్టం. వారు మనకు నేర్పిన విద్యతో ఈరోజు మనమంతా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నాం. మన బ్యాచ్ నిజంగా ఒక గోల్డెన్ బ్యాచ్. ఎందుకంటే మనకు విద్యార్థులు నేర్పించినటువంటి గురువులు ఒకరిని మించిన ఒకరు గురువులు. వారు చెప్పిన, వారు మనకు బోధించిన, వారు మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన విద్యతో నిజంగా నాకు చాలా అనుభవము, మనందరికీ కూడా అనుభవము. మనం అప్పుడు 10th క్లాస్ చదివిన తర్వాత ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కూడా మన ముందు పోటీకి నిలబడలేకపోయినాడు. ఒక డ్రాఫ్టింగ్ కానీ ఒక అప్లికేషన్ రాయాలంటే కూడా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. మనం 10th క్లాస్లోనే మనం సునాయాసంగా అటువంటి అప్లికేషన్లను మనం రాశాం. అంటే మనకు అటువంటి బోధనలు అందించారు మన యొక్క గురువులు. ఈరోజు మనకు వారి యొక్క మార్గదర్శనం, ఆశీర్వాదం వల్లనే మనలో అందరూ కూడా సుమారు 5 అంకెల నుండి 7 అంకెల వరకు ఒక నెలకు సంపాదించే స్థాయిలో ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముస్లిం సోదరులు ఘనంగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు మధ్యాహ్నం 2 గంటలకు జాఫర్ నగర్ నుండి ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా నుండి సాయంత్రం 5 గంటలకు మళ్లీ తిరిగి జాఫర్ నగర్ మస్జిద్ వరకు చేరుకొని ర్యాలీ ముగిస్తారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, మత గురువులు 14వ తేదీన మిలాదున్ నబీ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగిందని ముహమ్మద్ ప్రవక్త చెల్లలహ అలైహి సల్లం దేవ అంతిమ ప్రవక్త అని, నేటికి మిలాద్ ఉన్నవి 1500 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలీం ఖాన్, సుహేల్ ఖాన్, మహమ్మద్ షాకీర్, అహ్మద్, సయ్యద్ హబీబ్, జావిద్ ఖాన్, సయ్యద్ జుబేర్, యాకూబ్, వివిధ మసీదుల ఇమాములు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులు కూడా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం దేవభక్త వారిని మరి ఆదర్శంగా తీసుకొని ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా జశ్నే ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా మరి విజయోత్సవ ర్యాలీలు మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పేదలకు అన్నదానము అదేవిధంగా పండ్ల పంపిణీ వివిధ మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మరి 14వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి వారిని స్మరిస్తూ వారు చెప్పినటువంటి ఆశయాలు వారు చెప్పినటువంటి ఇస్లాం బోధన చెప్పినటువంటి వాటిని అనుసరిస్తూ ఈరోజు మొత్తం ముస్లింలు అహ్లే సున్నతుల్ వల్ జమాత్ ఆధ్వర్యంలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి గొప్పగా మరి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ కావచ్చు 5 పూటల నమాజ్ వివిధ శాంతి ధ్యేయంగా శాంతి మార్గంలో ఇస్లాం అనేది మరి ప్రచురించబడ్డది కాబట్టి ప్రతి ముస్లిం కూడా శాంతియుతంగా ధర్మానికి వ్యతిరేకంగా పోకుండా అహింస పద్ధతిలో పోకుండా ఇస్లాం గురించే మనం బోధిస్తూ మరి మాకు దిశ నిర్దేశించినటువంటి గొప్ప ప్రవక్త అనే ఇలా మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్త కాబట్టి వారు ఏదైతే మాకు ఇస్లాం గురించి గొప్పలు చెప్పారో దాన్ని అనుసరిస్తూ ఈరోజు ముస్లింలంతా కూడా మరి వారి అడుగుజాడలో నడుస్తూ మేము కూడా ప్రత్యేకంగా ఈ భారతదేశంలో మత సమరసాలకు అతీతంగా హిందువులు ముస్లింలు ప్రతి ఒక్కరు కులము మేధము ఎలాంటిది లేకుండా దేనికి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను చాటుతూ మరి హిందూ ముస్లిం బాయితరంగా ఉండాలనేదే ముస్లింల ఆకాంక్ష. అదే పద్ధతిలో ముస్లింలు ఇస్లాం మొహమ్మద్ ప్రవక్త గారి ఆచరణ వారి యొక్క సిద్ధాంతం దాన్ని తప్పకుండా పాటిస్తూ ప్రతి ముస్లింలు కూడా ఇదే సూచనను భావించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇమాంలకు వివిధ మసీదుల అధ్యక్షులకు ఈ మిలాద్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. मोहतरम हज़रात, आज की हमारे ईद मिलादुन्नबी की महफिल और ये प्रोग्राम ये जुलूस पूरी दुनिया में इंसानियत के लिए एक खुशी का पैगाम है कि आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम इस दुनिया के अंदर तशरीफ लाए. 1500 साल का ज़माना गुजरा है. दुनिया के अंदर बहुत से लोग आए और गए, मगर उनकी आमद और उनके आने की खुशी कुछ दिनों तक और कुछ सालों तक रहती है. मगर मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की वो ज़ात है कि आज 1500 साल गुजरने के बावजूद भी हर इंसान के दिल के अंदर प्यारे आका की मोहब्बत जैसे कल थी वैसे आज है और इंशाअल्लाह क़यामत तक ऐसे ही मोहब्बत आती रहेगी. लिहाजा 1500 साल जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश की खुशी में हम तमामी हजरात मिलकर ईद मिलादुन्नबी की शक्ल में ये प्रोग्राम में हम और आप तमाम हजरात शामिल हुए हैं. लिहाजा पूरी दुनिया इंसानियत को ये हम पैगाम देना चाहते हैं कि प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो पूरी दुनिया के लिए पूरी दुनिया के इंसानों के लिए एक नमूना है, एक आइडियल है. जो भी उनके नक्श कदम पर अपनी ज़िंदगी गुजारेगा उनको दुनिया और आखिरत में कामयाबी मिलेगी. और वो आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम सिर्फ हमारे लिए नहीं बल्कि पूरी दुनिया के लिए रहमत बनकर तशरीफ लाए. अल्लाह ने उनको पूरी दुनिया के लिए रहमत बनाकर भेजा है. लिहाजा उनकी आमद की खुशी ना ही सिर्फ खाली हमको ही बल्कि दूसरों को भी होती है, सबको होती है. लिहाजा हम इस ईद मिलादुन्नबी में इसलिए शरीक हुए हैं ताकि हम ये बता सके कि हम उस नबी के कलमा पढ़ने वाले, उस नबी के मानने वाले, उस नबी के आशिक हैं. और इंशाअल्लाह इसी तरह से हम ईद मिलादुन्नबी कल भी मनाते थे, आज भी मनाते हैं और इंशाअल्लाह अज़ीज़ जब तक हमारी नस्ल बाकी रहेगी क़यामत तक इंशाअल्लाह अज़ीज़ ये हम ईद मिलादुन्नबी मनाते रहेंगे. आज ईद मिलादुन्नबी के मौके पर बहुत भारी तरीके से जुलूस निकला है. अल्हम्दुलिल्लाह आज हमारे पुलिस भाई डिपार्टमेंट से गुजारिश है, बहुत अच्छा काम किया है म्यूनसिपल डिपार्टमेंट से, सबका शुक्रिया अदा करते हुए मैं चल रहा हूँ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చదువుకున్నామంటూ 30 సంవత్సరాల తరువాత కలుసుకున్న విద్యార్థినులు అంతా ఆనందంలో మునిగిపోయారు. ఈ విషయం ఆదివారం లక్షట్పేట బాలికల ఉన్నత పాఠశాలలో 1993-1994 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థినులు పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని పలువురు విద్యార్థినులు మాట్లాడారు. గత 30 సంవత్సరాల క్రితం 10వ తరగతిలో ఇక్కడ చదువుకున్న విద్యార్థులమందరం సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఈరోజు కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందని విద్యార్థినులు పేర్కొన్నారు. తమకు చదువు చెప్పిన గురువులను పూజించి వారిని సన్మానించడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని వారు అన్నారు. అనంతరం థామస్ చదువుకున్న విద్యార్థులను ఒకరికొకరు మరొకరి పరిచయాలు చేసుకొని ఆటపాటలతో హోరెత్తించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదువుకున్న పాఠశాలను పూర్తిగా తిరిగి జ్ఞాపకాలతో స్నేహితులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమకు చదువు చెప్పిన గురువులు సరళ, రాణి, హెలెన్, డారతి, ఉమాదేవి, లచ్చన్న, సత్యనారాయణను ఘనంగా శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట బాలికల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆర్గనైజర్స్ 1993-94 బ్యాచ్ 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినులు పాల్గొన్నారు. 93-94 సంవత్సరం 10వ తరగతి ముగించుకున్నటువంటి విద్యార్థులతో ఈ రకంగా చేరి సంతోషించడం మాకు అందరికీ ఉపాధ్యాయులుగా చాలా సంతోషంగా ఉన్నది. అప్పుడు చాలా చిన్న పిల్లలు, ఎప్పుడు చూస్తే ఎవరిని గుర్తుపట్టడానికి కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళు వచ్చి నేను పలానా చెప్పుకునే వరకు మాకు తెలియకుండా ఉంది. వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ ఫేసెస్ మాకు గుర్తొస్తున్నాయి. ఇంతకాలం తర్వాత కూడా ఉపాధ్యాయులను గుర్తుంచుకున్నటువంటి మీకు మా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మా అందరి దీవెనలు మీకు ఉంటాయి. మీకు, మీ కుటుంబాల్లో, మీ పిల్లలకు అందరికి మంచి భవిష్యత్తు చేకూరాలని కోరుకుంటున్నాం భగవంతుని. ఇట్లాగే మీరందరూ ఎప్పుడు సంతోషంగా స్నేహభావంతో ఉండాలని ఆశిస్తున్నాం. ఉపాధ్యాయులుగా మా ఆశీస్సులు మీకు అందరికీ ఎప్పుడూ ఉంటాయి. సమ్మేళనాన్ని బట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఇది అవినాభావ సంబంధం. ఇది ఎక్కడ ఏ జాబ్లో కూడా దొరకనటువంటి ఆనందం. ఇది మేము పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ మా ఆశీస్సులు. మిమ్మల్ని చూసి ఇంకా ఉపాధ్యాయులను గౌరవించడం, నేర్చుకునే అవకాశం మిగతా పిల్లలకు, ఇప్పటి పిల్లలకు ఇచ్చినందుకు మీకు అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 1993-94 సంవత్సరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లక్షట్పేటలో 30 సంవత్సరాల క్రితం మేమంతా కలిసి చదువుకున్న ఎస్ఎస్సి బ్యాచ్ మాది. ఇక్కడ ఈ రోజున ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మిత్రులందరం కలిసి మా గురువులను పూజించుకొని ఇక్కడ ఆనందంగా గడపడం జరిగింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ కలయిక ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లక్షట్పేటలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. 32 సంవత్సరాల తర్వాత మేము మా మిత్రులతో, మా ఉపాధ్యాయులతో కలిసి ఇక్కడ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులను, ఉపాధ్యాయులను చూసినాక మేము ఆనందంగా మునిగిపోయి తేలుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మా ఉపాధ్యాయులు కూడా వారి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాతోటి గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలుర పాఠశాలలో 1973-1974 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన పూర్వ విద్యార్థులు. మంచిర్యాల జిల్లా కేంద్రం హైటెక్ సిటీ క్లబ్లో మెగా వైద్య శిబిరం. లయన్స్ క్లబ్, మంచిర్యాల చారిటబుల్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రేనే హాస్పిటల్ కరీంనగర్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.